సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ ఓపెన్ అవగానే ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, తన పేరు వచ్చేసి విధి. తను ఇంద్రాణి ముఖర్జీ కూతురు అనమాట. తన అమ్మకి సపోర్టెడ్ గా తను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఇది డాక్యుమెంటరీ సిరీస్ కాబట్టి ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ఒక కథ రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తాను. హోప్ మీరు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. కన్ఫ్యూజ్ అవ్వద్దు, జాగ్రత్తగా వినండి. విధి తన అమ్మ ఇంద్రాణి గురించి చెప్తూ, అప్పట్లో మా అమ్మ వైల్డ్ గా నడుచుకునేది, నాకు తనతో మాట్లాడడానికే భయం వేసేది, ఒక్కొక్కసారి మాత్రమే నాతో మంచిగా ఉండేది. నిజానికి మా అమ్మ నాకు ఒక ఇన్స్పిరేషన్, తను లైఫ్ లో అనుకున్నదంతా సాధించింది అని చెప్పి తన గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది. మా అమ్మ తన చేతుల్లో ఒక్క పైసా లేకుండానే ముంబై వచ్చి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించింది అని చెప్తుంది. అయితే ఇంద్రాణి వచ్చేసి తన చెల్లి సీనాని విధికి పరిచయం చేసేటప్పుడు విధి చాలా చిన్న పిల్ల అనమాట. వన్స్ విధి సీనాని పరిచయం చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య బాండ్ చాలా బాగుంటుంది. అక్క చెల్లెలాగా పెరుగుతారనమాట వీళ్ళు. అన్ని బానే ఉంది. సడన్ గా ఒక రోజు 2015 ఆగస్ట్ 25th రోజున మా ఇంట్లోకి పోలీసులు వచ్చి అమ్మని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, సీనాని తను చంపినందుకు అని చెప్పగానే నాకు అసలు ఏం అర్థం కాలేదు అని చెప్తుంది. సొంత చెల్లి సీనాని తను చంపడం ఏంటి, పోలీసులు ఇప్పుడు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం ఏంటి అని నేను మా అమ్మని ఏంటమ్మా ఏం జరిగింది అని అడుగుతుంటే పోలీసులు మా అమ్మని నాతో మాట్లాడనివ్వలేదు అని కూడా చెప్తుంది. దాంతో సిటీ మొత్తం బ్రేకింగ్ న్యూస్, ఇంద్రాణి ముఖర్జీ తన సొంత చెల్లి సీనాని చంపేసింది అని చెప్పి, అది కూడా 3 సంవత్సరాల క్రితమే చంపేసి ఎవరికి తెలియకుండా దాచిపెట్టిందని చెప్పి. అసలు ఇదంతా ఇప్పుడు పోలీసులకి ఎలా తెలిసిందంటే ఇంద్రాణి ముఖర్జీ కార్ డ్రైవర్ శ్యామర్ రాయ్ అంతా చెప్పింటాడు. ఈ విధంగా నేను ఇంద్రాణి అని అలాగే తన రెండో భర్త సంజీవ్ కన్నా వీళ్ళు ముగ్గురు కలిసి సీనాని చంపేశారు అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇవ్వడంతో పోలీసులు ఇంద్రాణి ముఖర్జీతో పాటు తన రెండో భర్త అయినటువంటి సంజీవ్ కన్నాని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఇదంతా చెప్తున్న విధి ఇంద్రాణికి అని అలాగే సంజీవ్ కన్నాకి వీళ్ళిద్దరికి పుట్టింటుంది. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంద్రాణి సంజీవ్ కన్నాకి విడాకులు ఇచ్చిన తర్వాత అక్కడ నుంచి విధిని తన మూడో భర్త పీటర్ దగ్గర తీసుకొచ్చేస్తుంది. అయితే పీటర్ తనని సొంత కూతురులాగా చూసుకుని ఉంటాడు. ఈ విషయం విధినే చెప్తుంది. మా నాన్న నాకు పీటర్ బయోలాజికల్ ఫాదర్ కాకపోయినప్పటికీ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు అని చెప్తుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్న అతని పేరు మిఖైల్. తను ఇంద్రాణి కొడుకు అనమాట, సీనా వాళ్ళ బ్రదర్. తనకి ఈ విషయం తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను. సీనాని ఇంద్రాణి ఇలా చేసిందంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీడియా వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చారు స్టేట్మెంట్ తీసుకోవడం కోసం. మొత్తం అందరూ నా దగ్గరకు వచ్చేసి సీనా బోనాని తన అక్క ఇంద్రాణినే హత్య చేసిందా అని అడిగితే నా దగ్గర సమాధానాలు లేవు, నేను చెప్పలేకపోయాను అని చెప్పి వాళ్ళతో చెప్పి భయంకరమైన నిజాన్ని బయట పెడతాడు. సీనా బోనా అసలు ఎవరో కాదు, ఇంద్రాణి ముఖర్జీ. మొత్తం అందరికి ఒక భయంకరమైన నిజాన్ని బయట పెడతాడు. అదేంటంటే సీనా బోనా అందరూ అనుకున్నట్టు ఇంద్రాణి ముఖర్జీ చెల్లెలు కాదు, తన కూతురు. ఇన్ని రోజులు ఇంద్రాణి ముఖర్జీ మనందరినీ అలాగే నమ్మించింది అని చెప్తాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, కూతుర్ని ఒక తల్లి ఎలా చంపుతుంది అని మైండ్ లో ఎన్నో క్వశ్చన్స్. అందరికి ఎవరికి సరైన సమాధానం దొరకట్లేదు. ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో ఏం తెలుస్తుందంటే అందరూ అనుకున్నట్టు సీనా బోనా తన కూతురే, తన మొదటి భర్తకి పుట్టిన కూతురు అని తెలుస్తుంది. కానీ తన మొదటి భర్త ఎవరు, ఎక్కడున్నాడు అని ఎవరికి తెలియదు. దాంతో ప్రజెంట్ ఇంద్రాణి ముఖర్జీ మూడో భర్త పీటర్ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా సీనా ఇంద్రాణి ముఖర్జీ కూతురే అంట, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అంటే నాకేం తెలీదు, నేను కూడా ఇన్ని రోజులు ఇంద్రాణిని బ్లైండ్ గా నమ్మి తన చెల్లెలే అని అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుందని నేను మాత్రం ఊహించానా అని చెప్తాడు. అయితే ఇక్కడ ఇంకో గమ్మత్తైన ట్విస్ట్ లాంటి విషయం ఏంటంటే ఇంద్రాణి ముఖర్జీ మూడో భర్త పీటర్ ని తను పెళ్లి చేసుకోవడానికంటే ముందు పీటర్ కి ఆల్రెడీ పెళ్లి ఉంటుంది. అతనికి రాహుల్ అనే ఒక కొడుకుంటాడు. ఇంద్రాణి ముఖర్జీ వాళ్ళ నాన్న పీటర్ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడం రాహుల్ కి అస్సలు ఇష్టం లేదనమాట. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా అడ్డుపడింటాడు. కానీ పీటరే తనని నచ్చజెప్పి ఏదో విధంగా మేనేజ్ చేసి ఇంద్రాణి ముఖర్జీని పెళ్లి చేసుకుని ఉంటాడు. ఇంకా గమ్మత్ అనే విషయం ఏంటంటే ఇంద్రాణి కూతురు సీనా అండ్ అలాగే పీటర్ కొడుకు రాహుల్ వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటారు. ఇది సొంత అమ్మా నాన్నలతో పాటు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యాక్చువల్లీ వాళ్ళిద్దరికి అన్నా చెల్లెల సంబంధం ఉంది, కానీ వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటూ ఉండింటారు. ఇది తెలుసుకున్న తర్వాత పోలీసులకి రైజ్ అయ్యే క్వశ్చన్స్ ఏంటంటే ఒకవేళ ఇంద్రాణి ముఖర్జీ ఈ కారణంగానే తన కూతురు షీనాని చంపేసిందేమో అని అనుకుంటారు. అయితే షీనా మిస్ అయిపోయిన తర్వాత రాహుల్ తన తండ్రి పీటర్ కి అండ్ అలాగే ఇంద్రాణి ముఖర్జీకి కాల్ చేస్తూ ఉన్నాడు. తను ఎక్కడికి వెళ్ళింది, మీరందరూ ఏం చేస్తారని. వాళ్ళందరూ తను అకేషన్ కి బయట వెళ్ళింది, తిరిగి వచ్చేస్తుందిలే అని చెప్తారు. దాంతో బయటకు వెళ్ళింటే కనీసం ఫోన్ అయినా చేసేది కదా, నాతో ఎందుకు తను మాట్లాడట్లేదు, అసలు తను ఏమైంది, తన గురించి ఒక్క డీటెయిల్ కూడా నాకు తెలియట్లేదు అంటే షీనాకి ఏం కాలేదు, తను బానే ఉంది, ఇంకొద్ది రోజుల్లో మనందరితో మాట్లాడుతుంది, ఇప్పుడు మౌనం పాటిస్తుంది, నువ్వేం కంగారు పడుకు, వీలన్నంత తొందరలో నీకు మెసేజ్ చేస్తుంది అని చెప్తుంది. ఇదంతా రాహుల్ వచ్చేసి ముందుగానే వాళ్ళ మీద డౌట్ వచ్చి
రికార్డ్ చేసింటాడు వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారో అన్నిటిని. తను మిస్ అయిపోయిన తర్వాత ఒక కొత్త మెయిల్ నుంచి విధి కూడా మెసేజ్ వచ్చేది, ఐ మిస్ యూ, నేను నిన్ను చాలా మిస్ అవుతున్నాను, ఎలాగైనా నిన్ను కలుస్తానని చెప్పి తన బర్త్డే కి విష్ చేసి విధికి ఈమెయిల్ వచ్చింది. దాన్ని చూసిన తర్వాత ఇది నిజంగానే సీనా పంపించిందా లేదా ఇంకెవరైనా పంపించారా అని తనకేం అర్థం కావట్లేదు. ఎందుకంటే తన ఈమెయిల్ ని చేంజ్ చేసింది. అంతవరకు వాడుతున్న ఈమెయిల్ కాదది. సడన్ గా వేరొక ఈమెయిల్ క్రియేట్ చేసి తను ఈమెయిల్ చేయడానికి కారణాలేంటి, అసలు తను ఎక్కడుంది అని విధి కూడా ఏం అర్థమైండదు. ఆ తర్వాత ఇంద్రాణి ముఖర్జీ డ్రైవర్ తనని వీళ్ళే చంపేశారు అని చెప్పింటాడు కదా, తను చంపిన ప్లేస్ తెలుసుకొని తనని కాల్ చేసిన ప్లేస్ కి వెళ్ళి చూస్తే అక్కడ పోలీసులకి కొన్ని ఎముకలు కనిపిస్తాయి. దాంతో ఇంద్రాణి మీద అనుమానంతో తనని అరెస్ట్ చేసింటారు. ఆ తర్వాత కోర్టులో కూడా తనకి అగైనెస్ట్ గానే అన్ని ఎవిడెన్స్ ఉండడంతో ఫైనలీ తనకి జైలు శిక్ష పడుతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే 6 సంవత్సరాల 6 నెలల తర్వాత తను బెయిల్ మీద బయటకు వస్తే మీడియా వాళ్ళందరూ తన దగ్గరికి వెళ్ళి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. తను ఏం గమనిస్తుందంటే తను బయటకు వచ్చిన తర్వాత ఒక్కరి మొహాల్లో కూడా ఆనందం కనిపించట్లేదు. తను ఎందుకు ఇంత హ్యాపీగా ఉంది అన్న జల్సే కనిపిస్తుంది. ఇదంతా జైల్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంద్రాణి ముఖర్జీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అసలు ఏం జరిగిందని. ఆ తర్వాత కోల్కతాలోని పోలీసులు ఇంద్రాణి ముఖర్జీ మొదటి భర్త అయినటువంటి సిద్ధార్థ్ దాస్ ని పట్టుకొని మీరిద్దరు విడిపోవడానికి కారణం ఏంటి అంటే, నేనేం విడిపోలేదు, తనే నా నుంచి దూరంగా వెళ్ళిపోయింది అని చెప్తాడు. ఇప్పుడు ఇంద్రాణి ముఖర్జీ ఏం చెప్తుందంటే, సిద్ధార్థ్ దాస్ వచ్చేసి నన్ను చాలా కేరింగ్ గా చూసుకునేవాడు, నా పైన స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించేవాడు, నిజానికి మీరందరూ అనుకున్నట్టు సీనా సిద్ధార్థ్ దాస్ కి పుట్టలేదు అని చెప్తుంది. అసలు నిజం ఏంటంటే ఇంద్రాణి టీనేజ్ లో 14 years అప్పుడు పడుకుని ఉంటే నైట్ టైంలో వాళ్ళ నాన్న ఇంద్రాణిని అబ్యూస్ చేసింటాడు. తర్వాత 2 సంవత్సరాలకి తన 16 years అప్పుడు మళ్ళీ తనని అబ్యూస్ చేసింటాడు. సంఘటన జరిగిన తర్వాత ఇంద్రాణి ఏడుస్తూ తన అమ్మకి ఇన్ఫార్మ్ చేస్తే ఈ విషయం ఎవరికి చెప్పకూడదు అని చెప్పింటుంది. ఆ తర్వాత ఇంద్రాణి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి పెద్ద గొడవ ఉంటుంది. సడన్ గా ఒకరోజు ఇంద్రానికి వాంతులు రావడం, ఆ తర్వాత గైనిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించడం, తను ఇంద్రాని ఇప్పుడు 4 months ప్రెగ్నెన్సీ లేడీ, తనని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింటాడు. దాంతో వీళ్ళకి అసలు ఏం అర్థం కాదు. 4 months ప్రెగ్నెన్సీ కావడంతో ఎలాగైనా దాన్ని తీసేయాలి అని ప్రయత్నించినా కూడా డాక్టర్స్ ఇంద్రాని ప్రాణాలకే ప్రమాదం అని చెప్పడంతో వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అంటే ఇప్పుడు ఇంద్రాని కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఎవరో కాదు వాళ్ళ నాన్నే. ఈ విషయం తెలుసుకున్న తర్వాత లిటరలీ నా మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. ఆ తర్వాత ఇంద్రానికి 9 months కంప్లీట్ అయిపోయిన తర్వాత షీనా పుడుతుంది. ఆ తర్వాత ఇంద్రాని తన తండ్రిని అస్సలు చూడడానికి కూడా ఇష్టపడదు. షీనా పుట్టిన తర్వాత నా జీవితంలో ఎవ్వరూ లేరు, నేను ఒంటరి దాన్ని అయిపోయాను, నాతో నేనే పోరాడాను, ఎన్నో రాత్రులు ఏడ్చాను ఒంటరిగా. అలాంటి ఒక సమయంలో ఇంద్రాని వాళ్ళమ్మ మీ నాన్నగారిని ఇప్పుడు ఇంటికి తీసుకురావాలి అని చెప్తుంది. దీంతో నేను నా జీవితాన్ని పాడు చేసిన వాడిని మళ్ళీ చూడాలనుకోవట్లేదు అని చెప్పి తన బిడ్డ షీనాని అక్కడే వదిలేసి ఒంటరిగా ఆ తర్వాత తను ఎడ్యుకేషన్ కోసం షిల్లాంగ్ వెళ్తుంది. షిల్లాంగ్ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ తనకి సిద్ధార్థ్ దాస్ పరిచయం అవుతాడు. ఇంద్రాని ముఖర్జీ వచ్చేసి సిద్ధార్థ్ కి అన్ని చెప్తుంది, తనకు జరిగిన అన్యాయం, తనకు పుట్టిన షీనా పాప గురించి అందరి గురించి చెప్పిన తర్వాత నేను నీకు సపోర్టెడ్ గా ఉంటాను, నా కుటుంబంలోనే నీ కూతురు షీనా కూడా ఉంది, ఇక నుంచి నేనే తనకి తండ్రి అని చెప్పి తనకి సపోర్టెడ్ గా ఉంటాడు. దీంతో ఇంద్రాని ముఖర్జీ అని అలాగే సిద్ధార్థ్ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళకి మిఖిల్ అనే ఒక కొడుకు పుడతాడు. మిఖిల్ అని అలాగే షీనా వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే అక్క తమ్ముళ్ళుగా చాలా బాగా పెరుగుతారు. మిఖిల్ కి షీనా అన్న, షీనాకి మిఖిల్ అన్న చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళిద్దరి మధ్య క్యూట్ బాండింగ్ ఉంటుంది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఇంద్రాని ముఖర్జీ సిద్ధార్థ్ దాస్ తో కలిసి ఉండలేకపోతుంది. వీళ్ళిద్దరూ విడిపోతారు ఫ్రెండ్లీగానే. వీళ్ళిద్దరూ విడిపోవడంతో మిఖిల్ అన్నలకి షీనాని వీళ్ళిద్దరిని గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేస్తారు. వీళ్ళు అప్పటి నుంచి వీళ్ళు వాళ్ళ తాతయ్య బామ్మ దగ్గర పెరుగుతారు. ఆ తర్వాత ఇంద్రాని ముఖర్జీ వచ్చేసి కోల్కతాకు వచ్చేస్తుంది. కోల్కతాకు రాగానే అప్పటికే తను చాలా యవ్వనంలో ఉంది. అండ్ ఆల్సో తన పాస్ట్ గురించి అక్కడున్న వాళ్ళకి ఎవరికి తెలీదు. కోల్కతాకి వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రాని ముఖర్జీ ఫ్రెండ్స్ తో కలిసి డిన్నర్ కి వెళ్తే అక్కడ ఫస్ట్ టైం తన రెండో భర్త సంజీవ్ ఖన్నాని చూస్తుంది. సంజీవ్ ఖన్నాని చూడంగానే అతనికి ఇంద్రాని చాలా బాగా కనెక్ట్ అవుతుంది, అట్రాక్ట్ అవుతుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి వీళ్ళిద్దరికి వైబ్ మ్యాచ్ అయ్యి సంజీవ్ ఖన్నా అని అలాగే ఇంద్రాని ముఖర్జీ వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటారు. అయితే ఇంద్రాని తరపున పెళ్లిలో ఒక్కరు కూడా ఉండరు. ఆ తర్వాత వీళ్ళిద్దరికి గాను విధి పుడుతుంది. విధి పుట్టిన తర్వాత మళ్ళీ తనతో కూడా విడిపోతుంది. ఆ తర్వాత తను బాంబే వస్తుంది. ముంబై వచ్చిన తర్వాత ఇంద్రాని ఒక పబ్ లో పీటర్ ని కలుస్తుంది. పీటర్ ని కలవగానే పీటర్ కి ఇంద్రాని నచ్చి తనని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత తన రెండో భర్త సంజీవ్ కన్నా ఆల్కహాల్ కి బాగా అడిక్ట్ అయిపోవడం, మందు ఎక్కువగా తాగడం వల్ల రోజు తనని టార్చర్ చేస్తుంటే ఎలాగైనా తన నుంచి విడిపోవాలి అని ఫిక్స్ అయిపోయి డైవర్స్ తీసుకుని విధిని తనతో పాటు తీసుకొచ్చేసి
ఫైనల్లీ పీటర్ ని పెళ్లి చేసుకుంటుంది. విధిని తనకి పరిచయం చేసి తన కూతురులాగా ఇక నుంచి చూసుకోవాలని చెప్పి విధిని కూడా పీటర్ చాలా బాగా చూసుకుంటాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది, ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్. విధిని వాళ్ళ అమ్మ ఇంద్రాణి కంటే పీటరే చాలా బాగా చూసుకుంటాడు. తనకు కావాల్సినంత ఎప్పటికప్పుడు కొనిచ్చేవాడు. అప్పటి నుంచి పీటర్ కి విధి సొంత కూతురులాగా మారిపోతుంది. విధి కూడా తన బయోలాజికల్ ఫాదర్ కాకుండా ఇప్పుడు పీటర్ స్టెప్ ఫాదర్ గా మారిపోతాడు. అయితే అప్పటికే పీటర్ కి పెళ్ళయి రాహుల్ అనే ఒక కొడుకు ఉండడం వల్ల తను వీళ్ళిద్దరు పెళ్లికి అబ్జెక్షన్ చెప్తాడు. ఆ తర్వాత ఎలాగోలాగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఉంటారు. ఇప్పుడు పీటర్ కూడా మనందరితో అబద్ధం చెప్పాడు. తను కూడా షీనా మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అని చెప్పి ఇన్వెస్టిగేషన్స్ ఆఫీసర్స్ బయట పెడతారు నిజాన్ని. ఇది తెలుసుకున్న తర్వాత పీటర్ కూడా ఇంద్రాణితో కలిసే షీనాని మర్డర్ చేశాడు అని అనుకుంటారు అందరూ. ఇప్పుడు ఇంద్రాణి మొదటి భర్త సిద్ధార్థ్ దాస్ కొడుకు మికెల్ అనేలాగే షీనా వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళ తాతయ్య బామ్మల దగ్గర ఉంటారు కదా, వాళ్ళిద్దరూ కలిసి ఇంద్రాణినే తన అమ్మ అని తెలుసుకుని తను పీటర్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. తన స్టేటస్ కూడా ఇప్పుడు చాలా గొప్పగా ఉంది అని తెలుసుకుని తనకి మెయిల్స్ పెడతారు. ఫైనలీ వాళ్ళ మెయిల్ అండ్ లెటర్స్ కి ఇంద్రాణి రిప్లై ఇస్తుంది. ఎలాగైనా ఇంద్రాణిని కలవాలి అన్న క్యూరియాసిటీతో మికెల్ అనేలాగే షీనా వీళ్ళిద్దరూ కలిసి మొదటిసారిగా వాళ్ళ అమ్మని చూడడానికి ఫ్లైట్ ఎక్కి ముంబైకి వెళ్తారు. మికెల్ కంటే షీనా వాళ్ళ అమ్మని చూడడానికి చాలా క్యూరియాసిటీగా ఉంది, ఎందుకంటే ఆడపిల్ల కదండి. ఆ తర్వాత ఫైనలీ ఇంద్రాణిని కలిసిన తర్వాత మికెల్ కి అలాగే షీనాకి వీళ్ళిద్దరికి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అప్పుడే ఇంద్రాణి ఏం చెప్తుందంటే వీళ్ళతో, మీ బాధ్యతలన్నీ దగ్గరుండి చూసుకుంటాను, కానీ ఒక షరతు, అదేంటంటే మీరిద్దరు నన్ను ఇక్కడ నుంచి అక్క అని పిలవాలి, అమ్మ అని ఎవరికి తెలియకూడదు. తెలిస్తే సొసైటీలో నా రెస్పెక్ట్ పోతుంది. ఎందుకంటే పీటర్ ని పెళ్లి చేసుకున్నందుకు సొసైటీలో తనకంటూ ఇప్పుడు ఒక స్టేటస్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ బిడ్డలని తెలిస్తే అన్ని కొలాప్స్ అయిపోతుందని చెప్పి ఇంద్రాణి ముఖర్జీ మికెల్ అని అలాగే షీనాతో ఇక్కడ నుంచి నన్ను మీరు అక్క అనే పిలవాలి అని చెప్తుంది. దాంతో వాళ్ళిద్దరు మనసు విరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళు అన్ని రోజులు అమ్మ అనే పిలుపు కోసమే వెయిట్ చేస్తుంటారు. ఆ తర్వాత వాళ్ళ తాతయ్య బామ్మ దగ్గరికి వెళ్ళి విషయం చెప్తే, ఎలాగైనా దీనికి మీరు ఒప్పుకోవాలి, ఎందుకంటే మీ భవిష్యత్తు మీకు ఇంపార్టెంట్ అని చెప్పడంతో ఈ షరతుకు వాళ్ళు ఓకే చెప్పి అప్పటి నుంచి ఇంద్రాణి ముఖర్జీని మికెల్ అని అలాగే షీనా అక్క అనే పిలుస్తారు. ఆ తర్వాత మికెల్ ని బెంగళూరులో ఒక హాస్టల్లో ఉంచుతుంది. షీనాని పీటర్ దగ్గర తీసుకెళ్లి తను నా చెల్లి అని పరిచయం చేసి అప్పటి నుంచి షీనాని తన దగ్గరే ఉంచుకుంటుంది. ఆ తర్వాత షీనా మిస్ అయిపోయిన తర్వాత తన మొబైల్ ని ఇంద్రాణి ముఖర్జీ వాడిందని, తనలాగా అందరికి మెసేజ్ చేసిందని, షీనా ప్రేమిస్తున్న రాహుల్ కూడా మెసేజ్ చేసిందని ఈ విషయాన్ని బయట పెడతారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. అందరూ దీన్ని నమ్మినా కూడా తన కూతురు విధి మాత్రం నమ్మదు. మా అమ్మ ఇది చేస్తున్నదు అని నేను అనుకుంటున్నాను అని చెప్తుంది. షీనా మిస్సింగ్ తర్వాత అందరికంటే ఎక్కువ కంగారు పడింది కేవలం రాహుల్ మాత్రమే. రాహుల్ ఎప్పుడు పీటర్ ని అనేలాగే ఇంద్రాణిని అడుగుతూనే ఉండేవాడు ఎక్కడికి వెళ్ళింది తను అని. అయితే ఇంద్రాణి మాత్రం తను ఒక అకేషన్ కోసం బయటికి వెళ్ళింది, తను ఒంటరిగా ఉండాలనుకుంటుంది, మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేస్తుందిలే అని చెప్తుంది. తర్వాత కొన్ని రోజులకి ఇంద్రాణి డ్రైవర్ శ్యామరాయ్ వచ్చేసి, నేను ఇంద్రాణి అనేలాగే తన రెండో భర్త సంజీవ్ ఖన్నా వీళ్ళందరూ కలిసి షీనాని చంపడానికి ప్రయత్నించాము. కారులో షీనాని తన అమ్మ ఇంద్రాణినే గొంతు పట్టుకొని చంపేసింది. ఆ తర్వాత తనకి మేకప్ వేసి ఏం తెలియనట్టుగా కొంత దూరం తీసుకెళ్లి తనని కాల్చేయమనింది. నేనే దగ్గరుండి కాల్చాను అని డ్రైవర్ చెప్తాడు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడంతో అక్కడ దొరికిన బాడీ పార్ట్స్ కి షీనా డిఎన్ఏ మ్యాచ్ అవడంతో ఖచ్చితంగా ఆ బాడీ షీనాదే అని కన్ఫర్మ్ చేసుకుంటారు. ఆ తర్వాత రాహుల్ కూడా ఇంద్రాణి ముఖర్జీకి అగెనిస్ట్ గా వచ్చి కోర్టులో జరిగిందంతా చెప్పడంతో తనకి శిక్ష విధించింటారు. అండ్ అంతేకాకుండా రాహుల్ తో పాటు మికెల్ కూడా తన అక్క షీనాని ఇంద్రాణి ముఖర్జీనే చంపేసింది అని నమ్ముతాడు. ఎందుకంటే మికెల్ కూడా చంపడానికి ఇంద్రాణి ప్రయత్నించిందని. ఒకరోజు తన హాస్టల్లో ఉన్నప్పుడు కొంతమంది తన దగ్గరకు వచ్చి డ్రగ్స్ ఇచ్చి తనని చంపడానికి ప్రయత్నించారు, నేను ఎలాగోలాగా అక్కడ నుంచి తప్పించుకొని వచ్చేసాను అని చెప్తాడు. రాహుల్ అనలాగే షీనా వీళ్ళిద్దరూ ప్రేమించుకునేటప్పుడు వీళ్ళిద్దరు ప్రేమ పీటర్ కి అనలాగే ఇంద్రాణి ముఖర్జీకి అస్సలు నచ్చేది కాదు. ఎప్పుడు చూసినా గొడవలు వస్తూనే ఉండేవి వీళ్ళ ఫ్యామిలీలో. షీనాని కూడా ఈ రిలేషన్షిప్ కరెక్ట్ కాదు అని బాగా తిట్టేది. అయితే షీనా వచ్చేసి రాహుల్ కి జరిగిందంతా చెప్పేస్తుంది. మీరందరూ అనుకున్నట్టు ఇంద్రాణి ముఖర్జీ మా అక్క కాదు, మా అమ్మ అందరి దగ్గర నిజం దాచింది అని చెప్పి. ఆ తర్వాత రాహుల్ ఈ విషయం తెలుసుకున్న తర్వాత వాళ్ళ నాన్న పీటర్ కి చెప్పాలని ప్రయత్నిస్తున్నా కూడా పీటర్ నమ్మే పరిస్థితుల్లో లేదు. ఆ తర్వాత
తర్వాత రాహుల్ వచ్చేసి షీనాని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాడు. అసలు రాహుల్ షీనా వీళ్ళిద్దరూ ఎలా ప్రేమించుకున్నారంటే, షీనా ఎలాగో పీటర్ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి రాహుల్ షీనాని చూడడం కోసం రోజు ఇంటికి వచ్చేవాడు, తనకి ఇంద్రాణి ముఖర్జీ ఇష్టం లేకపోయినప్పటికీ. ఆ తర్వాత వాళ్ళిద్దరూ ప్రేమించుకుని ఉంటారు. ఇదే విషయాన్ని విధి కూడా చెప్తుంది. వాళ్ళిద్దరూ ఫిజికల్ గా కలుసున్న దాన్ని విధి చూసేసి ఉంటుంది. రాహుల్ షీనా పెళ్లి చేసుకుంటున్నారు అన్న విషయం ఇంద్రాణిని చాలా భయపెట్టింది. ఒకవేళ వాళ్ళిద్దరికి పెళ్లి అవుతే ఇంకా తన పాస్ట్ గురించి అందరికీ తెలిసిపోతుంది. షీనా తన కూతురని అందరికీ తెలిస్తే ఇప్పుడున్న స్టేటస్ మొత్తం పోతుంది అని ఎప్పటికప్పుడు భయపడుతూనే ఉండేది. షీనా మిస్ అయిపోయిన తర్వాత షీనా రాహుల్ కి మెసేజ్ చేసి ఉంటుంది, మనమిద్దరం విడిపోదాం, మనమిద్దరం విడిపోవడమే కరెక్ట్ అని చెప్పి. ఇదే రాహుల్ కి ఇంకా వీళ్ళ మీద అనుమానాలు వచ్చేలా చేస్తుంది. ఎందుకంటే షీనా అంటే తనకి అంత ఇష్టం, షీనా అంటే రాహుల్ కూడా చాలా ఇష్టం. దీంతో సడన్ గా షీనా ఇలా మాయమైపోతుంది, తనకేదో జరిగింది అని అప్పుడే తనకు అర్థమవుతుంది. నిజానికి ఇప్పటికీ ఇంద్రాణి ముఖర్జీ అందరితో ఏం చెప్తుందంటే, షీనా ఇంకా చనిపోలేదు, తను ఎక్కడో బ్రతికే ఉంది, ఇదంతా చూస్తూనే ఉంది అని చెప్తుంది. మీరందరూ నేనే నా కూతుర్ని చంపేశాను అని అంటున్నారు, కానీ ఇప్పటి వరకు ఒక విషయం నిరూపించబడలేదు. షీనా మిస్ అయిన రోజు నేను తనని కలిశానని ఇంతవరకు జరిగిందంతా ఇంద్రాణి ముఖర్జీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇక మీదట నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి ఈ కేసు కోర్టులో ఇంకా నడుస్తూనే ఉంది అని చెప్తుంది. ఇప్పుడు నాకు స్వేచ్ఛ దొరికినట్టుగా అనిపిస్తుంది, నాకు నచ్చినట్టుగా ఉండొచ్చు, నేను ఎవరికి ఏ సమాధానం చెప్పనవసరం లేదు అని చెప్తుంది. ఎందుకంటే షీనా ఇంకా బ్రతికే ఉంది, ఎక్కడో కాశ్మీర్లో దాక్కునుంది అని అంటుంది. ఇంతటితో ఈ సిరీస్ కూడా ఎండ్ అయిపోతుంది. ఇప్పటికీ ఇంద్రాణి ముఖర్జీని మీ కూతురు షీనాని మీరే చంపారా అని క్వశ్చన్ చేస్తే, వాట్ ఏ స్టూపిడ్ క్వశ్చన్, నేను నా సొంత కూతుర్ని ఎందుకు చంపుకుంటాను అని చెప్తుంది. స్టిల్ ఇప్పటికీ ఈ రోజుకి ఈ కేసు ఇంకా సుప్రీంకోర్టులో నడుస్తూనే ఉంది. ఇప్పుడైతే పీటర్ అనలాగే ఇంద్రాణి ముఖర్జీ వీళ్ళిద్దరూ బెయిల్ మీద బయటకు వచ్చారు. ఈ సిరీస్ పై మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఎలా అనిపించింది, ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, ఇందులో ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు, ఇదంతా కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. మనమందరం లైఫ్ లో బాగా ఎదగాలి, అందరికంటే ఎక్కువగా డబ్బులు సంపాదించాలి, మనకంటూ ఒక స్టేటస్ ఉండాలి అని చెప్పి బాగా కష్టపడతాం డిసిప్లిన్ గా. మనం అంత స్థాయికి చేరుకోవడానికి ఎంత డిసిప్లిన్ గా కష్టపడతామో, మనం ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత కూడా అంతే డిసిప్లిన్ గా హ్యూమన్ ఎమోషన్స్ కి, బంధాలకి, బంధుత్వాలకి విలువనివ్వాలి అనేది నేను నేర్చుకున్నాను. మరి మీరేమనుకుంటున్నారు, నిజంగానే ఇంద్రాణి ముఖర్జీ షీనాని చంపిందా, అసలు ఇంకా ఏం జరిగింటుంది? ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి తప్పకుండా బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.